హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మొత్తం మూవీ కూడా మొత్తం వీడియో కూడా మొత్తం మనకి పుష్పకి సంబంధించినటువంటి వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా వరకు చూడండి. ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళకి వీడియో షేర్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాను, షేర్ చేస్తారని. ఇంకా లేట్ చేయకుండా వీడియోగా వెళ్ళిపోదాము. మనకు ఒకసారి మనకి పుష్ప ది రైజ్ అనేటువంటి మూవీ మనం చూసామన్నమాట. మనకి ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే ఈ మూవీ అసలు హిట్ అవ్వలేదని చెప్పేసి అన్నారనమాట. అసలు హిట్ ఆఫ్ ఫ్లాప్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. హిట్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా ఈ సినిమాలో వచ్చినటువంటి మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయంటే తగ్గేది అనే మేనరిజం కానివచ్చు, ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద క్రికెటర్స్ కానివచ్చు, యాక్టర్స్ కానివచ్చు, వీళ్ళందరూ కూడా వాడతారనమాట. మనకి ఫస్ట్ పార్ట్ వచ్చినటువంటి శ్రీవల్లి సాంగ్, ఈ సాంగ్కి స్టెప్ అయినటువంటి యాక్టరే లేరనమాట. అంత అంటే మనకి హిట్ గురించి వదిలేండి, మనకి ఎంత పేరు రావడం అయితే జరిగిందనమాట. మనకు అప్పట్లో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు గంధం చెక్కలు దొబ్బేస్తూ తీసిన సినిమాకి ఏంటి ఇలా నేషనల్ అవార్డు ఇస్తారు అనమాట. ఏంటంటే అదంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవద్దు. మనకి ఇంకొక కొన్ని నెలల్లో అంటే ఆగస్టు 15వ తారీఖున పుష్ప ది రూల్ అనే మూవీ అయితే రాబోతుంది అనమాట. మనకి దీంట్లో కూడా మంచి కట్అవుట్లో మనకి అల్లు అర్జున్ అయితే ఉన్నారు, మనకి మహంకాళి కట్అవుట్లు అయితే ఉన్నారనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ ఫర్దర్గా కాదు ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. చూడకపోతే మన ఛానల్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకి ఏంటంటే తమిళ్లోను ఆగస్ట్ 15th ఒక మూవీ అయితే ఉందన్నమాట. ఆ మూవీకి ఏంటంటే ఒక అతను అయితే పోస్టుల మీద జరిగింది. ఏంటంటే మా మూవీతో మీరు పోటీ పడగలరని చెప్పేసి. ఆ మూవీ మహా అయితే 5-6 కోట్ల బడ్జెట్ మూవీ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఒక 4 సంవత్సరాల జీతం కూడా ఉంటుందేమో అంత. మనకి వచ్చేసరికి మనకి భారీ బడ్జెట్ మూవీ అన్నమాట. మనకి ఏంటంటే త్వరలో పుష్ప పార్ట్ 3 రాబోతుందని చెప్పేసి అంటారనమాట. అసలు పార్ట్ 3 అంటారా బాబు, ఇంకా పార్ట్ 2 రాదు కదా అని మీరు అనుకోవచ్చు. మన రోజులందరూ కూడా చెత్త కామెంట్ అయితే పెడతారు అనమాట. మీది మన తెలుగు వాళ్ళే పెడతారు. ఇలా ఎందుకు పెడతారు నాకు అర్థం కావట్లేదు. నాకైతే చాలా బాధగా ఉందన్నమాట. ఎందుకు ఇలా అంటే మనకి కేజీఎఫ్ పార్ట్ 1 వచ్చింది, పార్ట్ 2 అని చెప్పేసి అనౌన్స్ చేయాలి. మనం విజయ్ కలిసి చూసామన్నమాట. మనకి పార్ట్ 2లో చూపించినట్టు పార్ట్ 3 ఉందని చెప్పి చెప్పారు. ఇప్పుడు కూడా ఇంకా పార్ట్ 3 కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. మనకి తమిళ కన్నడ డైరెక్టర్లు ఎన్ని కోట్లు తీసినా చూస్తాం, కానీ తెలుగు డైరెక్టర్లు 1-2 కోట్లు అంటేనే మనం అయితే చూడట్లేదు అనమాట. ఏంటంటే మన తెలుగు వాళ్ళే కింద ఈ విధంగా కామెంట్ చేయడం నాకు అసలు నచ్చలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ పుష్ప పార్ట్ 3 వస్తే ఏ విధంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.